శుభశ్రీ సుభాషితములు మరియు కథలకు సుస్వాగతం. సహృదయులైన శ్రోతలకు నమస్సుమాంజలి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ భగవంతుని అనుగ్రహము. మీ దయాధర్మాల మీద భిక్ష మాకు అవసరం లేదు. రవీంద్రుడు కోపముతో కసరివేసి శెట్టి ముఖాన ఘృణాదృష్టిని ప్రసరింపజేస్తూ వెనకకు మరలాడు. 13 సంవత్సరాల బాలుడు. ఈ విదేశమున తనకంటే 2 సంవత్సరాల చిన్నవాడైన తమ్మునితో దిక్కులేని పక్షులమైపోవుదుము. ఇది క్రోధానికి సమయం కాదని ఆయనను కూడా ఆలోచన చేయలేదు. నేడు అతడు అలిగినచో బ్రతిమాలి అలుకదీర్చేవారు ఎవరూ లేరు. భూమికి జానుడు లేడు. ఇంత రాజసమా? శెట్టి ఉడుకుబోతుతనంతో చిట్టా పుస్తకాన్ని తిరగవేస్తూ ఉన్నాడు. అతడు భయపడటానికి కారణమే ఏమీ లేదు. ఇచ్చట రవీంద్రుని తండ్రి అపరిచితుడు. అంటే తండ్రిని ఎవరూ ఎరిగిన వారు లేరు. అతడెక్కడో కాశీ ప్రాంతంలో పల్లెటూరులో నివసించేవాడు. ఏదో కారణాంతరమున స్వగృహాన్ని విడిచి భార్యా పిల్లలతో 2 సంవత్సరాల క్రితం ఢిల్లీ నగరానికి చేరుకున్నాడు. కొన్ని నెలలక ఆ చంటి పిల్ల చచ్చిపోయింది. తర్వాత తల్లి కూడా ఆ చంటి పిల్ల వెనకే ఆమె కూడా పరంపదించింది. ఇప్పుడు స్వగృహమును చక్కబెట్టేటువంటి విషయం ఎవరూ లేక అతను రైలులో వస్తూ ఉండగా ఆ రైలులోనే సన్నిపాత జ్వరం తగిలింది అని తండ్రిని పోలీసులు కాన్పూర్ ఆసుపత్రిలో చేర్చినట్లుగా, అక్కడి నుండి ఆ తండ్రి శరీరాన్ని శ్మశానం చేరినట్లుగా రవీంద్రునికి వార్త వచ్చింది. ఆ మిగిలినది 2 మగపిల్లలును. తండ్రి తన వద్ద మిగులు తేలిన ధనాన్ని శెట్టి వద్ద దాచుచున్నాను అని రవీంద్రకు చెప్పేవాడు. ఇప్పటికీ 800 రూపాయలు జమ అయినట్లుగా రవీంద్రునికి తెలియను. మాతాపితృహీనుడైన రవీంద్రుడు తమ్మునితో స్వగ్రామం చేరడం కోసం చేరదలిచి జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి తండ్రి దాచిన ద్రవ్యాన్ని అడగడం కోసం శెట్టి దగ్గరకు వచ్చాడు. శెట్టి ఆశ్చర్యంతో విప్పారిత నేత్రుండై, 'ఏమి రూపాయలు? మీ అబ్బాయి ఇచ్చట రూపాయలేమీ దాచిపెట్టలేదు' అని పలికాడు. ఏమో, ఏ పాపభీతి ఏ హృదయ కుహరము నుండి సానుభూతి రేకెత్తించిందో తెలియదు, కానీ మరలా కొంత స్నేహం నటిస్తూ, 'మీరింకనూ చిన్నవారు, ఇంటికి వెళ్ళాలి అని కోరిక ఉన్నట్లయితే 10వ 20కో తీసుకొని వెళ్ళండి' అన్నాడు. రవీంద్రుడు అగ్నిహోత్రుడై శెట్టి గుమ్మాన్ని దాటాడు. అతడు ఎట్లు పోయినా శెట్టికేంటి చింత? ఆ కుర్రకుంక శెట్టినే ఏమి చేయగలడు కాబట్టి తల్లిదండ్రులు లేని బాలురును ద్రోహము చేసిన పాపము రాదా అనిన ఈ మాటలకేమీ 2 ధర్మపన్నాలు కృతయుగానికి మాత్రమే చెందినవి. ఈ రోజులలో వాటికి అసలు అమలు లేదు, పట్టింపు లేదు అని శెట్టి సమాధానపడ్డాడు. రవీంద్రుడు తన బట్టలు, పాత సామాగ్రి, పుస్తకాలు అమ్మివేసి తమ్మునితో స్వగ్రామాన్ని చేరుకున్నాడు. అది నేడు జరిగిన విషయం కాదు. జరిగే అప్పుడే ఈ పుస్తకాన్ని రచించడానికి ముందే, అంటే ఆయన చిన్నప్పుడే 27 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ తర్వాత నేడు ఈ విషయంకొక మహత్వమే ఏమీ లేదు. అట్లని పూర్తిగా తోసివేయడానికి కూడా వీలు లేదు. నేడు రవీంద్రుడు అత్యంతానందాతిరేకముని ఇట్లు పలికాడు. ఆ శెట్టి రూపమున మొట్టమొదట మా నల్లవాడు నన్ను అనుగ్రహించాడు. అప్పటికి నాకు చిన్నతనము కనుక తెలుసుకోలేకపోయాను. సరియే, మంచిది. దీనిని శ్రీహపతి అనుగ్రహానికి ప్రారంభమనుడు, లేక ఆపత్తులకు ఆరంభమనుడు. ఎట్లంటేనేమి సంతోషమే. శెట్టి శ్రీకారం చుట్టాడు. అనంతరం ఇంటి యందు మిగిలిన చరస్థిరాలలో ఎవరికందినది వాళ్ళు తొక్కుపెట్టి లేదన్నారు. కొంత అమ్ముడుపోయింది, అది ఖర్చు అయిపోయింది. కొన్నాళ్ల వరకు బంధువుల ఇళ్లలో వారాలతో కాలక్షేపం జరిగింది. ఆ కష్ట సమయమున జరిగిన ప్రతి విషయాన్ని వర్ణించినందువలన మీకు మాతో లాభమేమీ లేదు కనుక దీనికిచ్చటనే సమాప్తి. తండ్రి మహిషాసురమర్దనును ఉపాసించేవాడు. దుర్గా సప్తశతి పారాయణం చేయకుండా ఆయన రుగ్మావస్థ యందు కూడా గుక్కెడు నీరు కూడా త్రాగి ఎరుగడు. రవీంద్రుడు చిన్నప్పుడు తండ్రి పూజా విధానమంతయు దగ్గర కూర్చొని చూచేవాడు. అంత చిన్న వయసులోనూ రవీంద్రుడు జబ్బు పడిన తండ్రికి దుర్గా కవచం వినిపించవలసి వచ్చింది. చీకటిని లేచి స్నానము చేసి దేవీపీఠమునకు ఎదురుగా దర్భాసనముపై చిత్రాసనము పరచిన తండ్రి పీటపై కూర్చుండి కవచపారాయణ తండ్రికి వినిపించిన తరువాత నిద్ర కాగలేక ఏ మూలనో ముసుగుదని గుర్రు పెట్టేవాడు.
తండ్రి పరలోకగతుడవటం తోడనే కవచపారాయణకు కూడా స్వస్తి చెప్పబడింది. అది పోతే పోయినది, కానీ ఈలూకృతి కలిగిన వంకర టెంకర దేవుడు మౌలి పరిసర్పిత పింఛమువాడు తిన్ననైనా వాడా ఇతడెప్పుడు రవీంద్రుని పట్టుకున్నాడో అతనికి స్వయంగా తెలియదు. ఒకసారి బజారును పోవుచుండా సుందరమైన మురళీ మనోహరుని చిత్రము చూచి అణాకుకొని ఇంటికి తెచ్చుకున్నాడు. అంతే, ఇంకా అతనిని విడుచుట ఇతనికెట్లా సాధ్యమవుతుంది? అతడు మాత్రమేమి తక్కువవాడా? పట్టిన పట్టునొకటే పట్టు, భల్లోకపు పట్టు. పట్టిన పట్టు విడిస్తే ఒట్టు రకానికి చెందినవాడు. అతడు పట్టుకొనుటే నేర్చును, విడుచుట అతనికి చేతకాదు. త్యాగమనే పాఠము చదివించు గురువు అతనికి దొరకలేదు. అతని కోసమున త్యాగమనే పదమే లేదు. రవీంద్రుడేమంటాడు? నల్లనివాడు దయారసమును తనపై చిల్లుచుండునట. మీరు రవీంద్రుని వాక్యమును సమర్థించజాలరు. రవీంద్రుడు కూడా ఈ కృపారసాన్ని వదిలించుకోవడానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నించలేదని, ఏడువలేదని, నీటి నుండి ఒడ్డును పడిన చేప పిల్లవలే కొట్టుకుపోలేదు అని చెప్పలేము. అతని హృదయపిండము కూడా మాంసమయమైనదే, కానీ రాతితో కానీ ఉక్కుతో కానీ చేయబడలేదు కదా. అట్టిచో హృదయమున భావతరంగాలు వాంఛలు లేకుండా ఎట్లుంటాయి? ధనము ఎవరికి అవసరం లేదు? కీర్తి ప్రతిష్టలు కుక్కల వలె వెంటబెట్టి కరుచున 3 అంతస్తుల మేడ, అందమైన నిలువుటద్దాల హంసతూలిక తల్పము మొదలైన భోగ సామాగ్రి, శరీర సౌఖ్యము ఎవరికి అభీష్టం కాకుండా ఉంటుంది? కొన్నాళ్ల వరకు రవీంద్రుడు కింద మీద పడుచూనే ఉన్నాడు. అతడు మంచి పనివాడు. ఏ పనిలో ప్రవేశించినా అతడు అందరికంటే మొదటవాడిగానే రాగలుగుతాడు. అతడు చేసిన పనిలో తప్పు పట్టువాడు ఒక్కడూ లేడు. అతడు ఎవరింట ప్రవేశించినో వారు ఇతడు తప్పుకొంటే మనకు దిక్కులేదు అన్నట్లుగా మసలేవాడు. ఇన్ని యోగ్యతలున్న అతనికి లక్ష్మీ కటాక్షము కోరినంత కలగలేదు. అతని ప్రయత్నాలన్నీ వ్యర్థమైనవిగా అతడు తలచేవాడు. నేడు అతడేమంటాడో వింటారా? సరిగ్గా సమయానికి వచ్చిన ప్రభువు నన్ను రక్షించునట. ప్రపంచము కేవలము పనివానితనాన్నే పరీక్షించదు, కొంత ప్రశంస కూడా కోరుతూ ఉంటుంది. చాటూక్తులు, భట్రాజుల పలుకులు రవీంద్రునికి చేతగావు. అతని ఇష్టదైవము పౌరుషము, అభిమానము అని 2 వరాలను ఒకప్పుడు ప్రసాదించి ఉన్నాడు. తన కౌశలము తీరా ఫలించు సమయానికి అతని అభిమానం అతన్ని అత్యల్ప విషయమున కలహించినట్లుగా చేస్తుంది. ఆ పని నుండి అతడు తప్పుకుంటాడు. నీచత్వం అతనికి సరిపడన సంగతి. యజమాని ఎదుట తోకనాడించుటకు, ఎంగిలాకుల కొరకు కలహించుటకు అతడు కుక్క కాదు. అనేక స్థలాల యందు అతడు తన పౌరుషమును, అభిమానమును ప్రదర్శించాడు. అతని వరాల ప్రభువు వరదరాజు కూడా విసిగిపోకుండా వరప్రసాదము చేయుచునే ఉన్నాడు. అదృష్టహీనులు ఏ పని చేసినా అంతే అనుకోండి అని ఒక మిత్రుడు అతనికి వినబడినట్లుగా ఇంకొక మిత్రునితో అనివేయును. కాలు జారి గోతిలో పడిన తలా ఒక బిడ్డ వేస్తారే కానీ చేయూతనిస్తారా? ఇచ్చేవారు ఎవరుంటారు? సాఫల్యమునందు ఒకటే కారణంగానే అసాఫల్యతకు అన్ని కారణాలే అవుతూ ఉంటాయి. ఒరేయ్ రవి, ఫలానా పనిని పూర్తిగా చేశానని చెప్పగలవా అని ఒక మిత్రుడు అతనిని ప్రశ్నించగా, రవీంద్రుడు ఒక అద్భుతమైన తర్కాన్ని చేసి ఆ మిత్రుడి నోట మాట రాకుండా చేశాడు. మరలా అతనికి విచారం లేదు. అతడు అనుభవించే ఆనందాన్ని ఇతరులు అనుభవించుచున్నారు అని కూడా చెప్పలేము. అన్నీ సరియే, కానీ అతని దరిద్రావస్థకు కారణము ఎవరు సమర్థించగలరు? నేను పతితుడను, అధముడను. నా వంటి పరమ పాపాత్ముడు ప్రపంచమునందు ఉండజాలడు. అభిమాని అయిన రవీంద్రుడు వెక్కి వెక్కి ఏడవసాగెను. సుమారు 2 వారాల నుండి అతడు ఏకాంతవాసాన్ని చేశాడు. అతని ముఖం పాలిపోయింది. అతనికి అన్నము రుచించడం లేదు. అతనికి స్వాభావికమైన చిరునవ్వు ఎవ్వరికీ గోచరించడం మానివేసింది. అతడేమి చేస్తాడు? అతని వలన ఏమి తప్పు పని జరిగిపోయింది? సరే, కానీ ఇట్టి కుతూహలం ఎందుకో చెప్పగలరా? మానవుని మలమూత్రముల రంగును, గంధమును, రుచిని చూడాలి అని, దాన్ని వ్యాఖ్య వినాలి అని మీకు కుతూహలంగా ఉంటుందా? లేకపోతే మానవుని మానసిక స్ఖలనము గూర్చి మాత్రము కుతూహలం ఎందుకు? గచ్చతః స్ఖలనం క్వాపి భవత్యేవ ప్రమాదతః. అట్టి విషయాలను అధికంగా వివేచనము చేయుటలో వక్తకు కానీ శ్రోతకు కానీ అధికమైన మనోవికారము కలుగటం తప్ప
ఇంకేమైనా చేతికి దొరుకుతుందా? నాకు ప్రాయశ్చిత్తమే లేదు. నేను అగ్నియందురికి భస్మమైనను నాకు శాంతి లభించదు. రవీంద్రుడు నేడొక మహాపురుషుని పాదములపై బడి అంతులేని రోదనము చేయుచూ ఉన్నాడు. నీవేమీ చేయలేదు. పరివ్రాజక శిరోమణి ప్రేమ పురస్సరంగా అతని శిరస్సున హస్తము నుంచి నిమిరెను. నీవింకేమీ మాట్లాడవద్దు. ఎవడైనా తప్పు చేసినా ఏమి తప్పు చేసినని తెలుసుకొనుటలో లాభమేమి? ఆ పరమహంస ఒక్క మాట పలికెను. నీ తప్పు వంటి తప్పును గాని అంతకంటే అధికమైన తప్పును గాని చేయని వ్యక్తిని ఒక్కని చూపగలవా? ప్రతి ప్రాణియు కొన్ని జన్మల నుండి పుణ్యాత్ముడై ఉండెనా? సర్వజ్ఞుడైన పరమేశ్వరుని దృష్టిలో నేటి నవీన పాతకుడు 100 జన్మలకు పూర్వము పాతకుడు ఈ ఇరువురు వేరుగా ఉంటారా? మండు వేసవి మిట్ట మధ్యాహ్న సమయమున తడియారిన కంఠమున చిన్న మంచు ముక్క ప్రవేశించినట్లుగా రవీంద్రుడు తల ఎత్తి అవధూత ముఖాన్ని పరికించాడు. అతని యొక్క కపోలము నేత్రాలు అశ్రుధారల తడిచే చెమ్మగిళ్ళే ఉన్నాయి. ఆ చెమ్మను తుడిచివేయుటకు అతనికి ఇంకనూ ఉత్సాహము రేకెత్తలేదు. భగవంతుడు దయాసముద్రుడు. అతనికి పుణ్యశ్రవణ కీర్తనుడు అని పేరు ఎందుకు వచ్చినదో తెలియనా? అతడు జీవుల పాపము వినుట కానీ చెప్పుట కానీ చేయడు కనుక పరివ్రాజక వర్యుడు వ్యాఖ్యానము చేయదొడిగను. ఏ వ్యక్తి ఏ సమయమున ఏ రకమైన పాపము చేసినను విషయమున గొప్పతనమేమీ లేదు. ఎవడు ఎప్పటి నుండి తప్పుడు పనులు చేయకుండా ఉండడం కోసం మనసులో నిశ్చయించి ఆ కరుణాసాగరుని వైపు తిరిగినో అది మాత్రము పరిగణించదగినటువంటి విషయము. దీనిని ఇప్పుడే ఈ సమయముననే నీవు చేయవచ్చు. రవీంద్రుడు అప్పటికి శాంతి చెందిన మనసుతో ఇంటికి మరలాడు. ఇల్లెక్కడ ఆ స్థలమును వీడెను. మనస్సంతా స్వల్పకాలంలోనే నిలుకడి చెందినచో సాక్షాత్ భగవంతుడి గీతలో మనోదుర్నిగ్రహం చలం అని ఎలా పలుకుతాడు? వాసనలు ఎక్కడికి పోతాయి? ఉచితమైన వాతావరణమున అవి ఎలా అంకురింపకుండా ఉంటాయి? అన్నప్రాసన అయినను చంటిపిల్ల వాని కాళ్ళల్లో నిలవడానికి నడవడానికి శక్తి చాలదు. అదీనుగాక మాయాదేవి ప్రాంగణమును పాకుడు బట్టి కాలు జారుటకు అనుకూలంగా ఉంటుంది. అడుగు తీసి అడుగు వేయునంతలోనే జారిపడవలసినదే. మరలా లేచి అడుగు వేయవలసిందే. ఈసారి 2-3 అడుగుల మేర నడిచిపడును. ఇట్లు అభ్యాసం చేసిన కానీ కాలు పడుతుంది. నడక అలవాటు పడుతుంది. జారిపడిన బాలుడు లేచి నడవడానికి మళ్ళీ ప్రయత్నం చేయక తప్పదు కదా. యవనము, ధన సంపత్తి, ప్రభుత్వము, అవివేకము ఇవి ఉన్న చోట పతనము అనివార్యమంట. వీటిలో ఏ ఒక్కటి అయినను పతనము చెందుటకు చాలునంట. ఇవి నేటి మాటలు కావు, పెద్దలేనాడో చెప్పినవి. రవీంద్రుడు దరిద్రుడు. అది ఒక్కటే అతనిలోని సుగుణము. అది ఒక్క సదవకాశం మాత్రము అతనికి కలదు. నిశ్చయాత్మకమైన బుద్ధి సంకల్ప వికల్ప ప్రవాహమున బడి కొట్టుకొని పోకుండా స్వస్థానమున నిలుచుట ధీర పురుషులకు ఉంటుంది. సామాన్య మానవులు మానసిక ప్రవాహమున బడి కొట్టుకుపోతూ ఉంటారు. నేను అనుష్ఠానమును చేయుదును. వాసనా ప్రవాహమున కాగుట అయినా ఏమో తెలియదు. నిశ్చయాత్మకమైన బుద్ధి హద్దులను మర్యాదలను అతిక్రమించకుము అని బోధించుచూ ఉండెను. లౌకిక సాధనాలన్నీ విఫలమైన నాడు మానవుడు ఆకాశం వైపు చూస్తాడు. రవీంద్రునికి అనేక మంది మంత్రసిద్ధులైన వారితో పరిచయం కలిగినది. అతడు అది వరకే కొంత సంస్కృత భాష అభ్యసించి ఉండెను. తనకు అవసరమైన గ్రంథాలను లాగానాం పీకానాం చేసి వెర్రిమొర్రి అర్థాలను బయటకు లాగగలడు. నేడు అతడు తన మనోవాంఛా ఫలసిద్ధిని ఉపాసన ద్వారా ఆరాధన ద్వారా పూరించగలడు. తెలిసినదా? శాస్త్రములన్నీ ఉత్త అబద్ధాల పోగులు. దేవతలు దయ్యాలు ఏమీ లేవు. ఊరకనే ధూర్తులు అమాయకులను మోసపుచ్చుటకు ఎవరికి తోచినట్టు వారు రాసివేసిరి. మీకు రవీంద్రునిపై కుత్తెకు బంటి కోపం రావచ్చు, కానీ అతనిలో దోషమును ఎత్తి చూపుటకు మీకు సాధ్యం కాదు. అతడు అర్ధరాత్రి వేళ శ్మశానాలయందు సంచారం చేశాడు. అంధకార బంధురమైన స్థలాలలో దిగంబరి అయి గంటల కొలది జపం చేశాడు.
నేటికి 3 సంవత్సరాల నుండి కర్ణపిశాచి, కామినీభూతము, ప్రేతయక్షిణి, తురకదెయ్యము మొదలైన వాటిని స్వాధీనం చేసుకొనడం కోసం తీవ్రమైన సాధన చేయు విషయము మీకు తెలియదేమో అనే అనేకానుష్ఠానాలను ఒకేసారిగాక 3-4 సార్లు ఆవృత్తి చేసి వేశాడు. అతడికి భయమూ లేదు, అనుష్ఠానమున అనుమాత్రమైన ప్రమాదము రాలేదు. విధి విధానమును ఎరుగుటలో అతడు పొరపాటు పడలేదు. ఎన్ని చేసినను అతనికేమీ లాభము కలుగలేదు. దేవతల మాట ఎట్టుండా చివరకు ఒక దెయ్యమైనను భూతమైనను స్వప్నమనందైనను కనిపించలేదు. అతడు మంత్రశాస్త్ర గ్రంథాలను దూషించినచో అతనిది తప్పే అని చెప్పగలమా? ప్రత్యక్ష విషయాలను కూడా స్వీకరించజాలవా? నేడొక సిద్ధపురుషుడు అతనికి తటస్థపడ్డాడు. అతడు చేతిని రవీంద్రుని ఎదుటనే మూసి పిడికిలి నిండా కిస్మిస్ పండ్లు తన సిద్ధి ప్రభావం చేత సృష్టించి అతనికిచ్చాడు. నాకేమీ అర్థమొగటలేదు. రవీంద్రుని కండ్ల వెంట నీరు ప్రవహించెను. అతడట్టి చమత్కారాలు అదివెరికెన్నియో ఎందరి వద్దనో చూచి ఉన్నాడు. అతడు కనివిని ఉండిన ఆ అద్భుత విషయాలపై అవిశ్వాసమును ప్రకటించజాలడు. అట్టి పనులు నా చేత ఎలా జరగవు? నేనేమి పాపము చేసితిని అని మాత్రము అతడు అన్నాడు. నాయనా, నీవు ధన్యుడువు, గొప్ప సౌభాగ్యశాలివి. వర్ష, నీవు ఏమో తెలియదు, కానీ 2 క్షణములు కళ్ళు మూసిన తరువాత ఆ సిద్ధపురుషుడు అశ్రుధారలను ప్రవహింపజేయుచు ఒక్కసారిగా రవీంద్రుని ఆలింగనం చేసుకున్నాడు. నాయన, మేము అభాగ్యులము, దౌర్భాగ్యులము. ఏ శ్రమ వలన అమూల్యమైన రత్నము లభించునో దానితో మేము చిన్న గాజు ముక్కను సంపాదించేది. మేము మా సర్వస్వాన్ని ఈ తుచ్చములైన బైరాగి చిటికలను పొందుటలోనే కోల్పోయి ఉన్నాము. నిన్ను చేపట్టిన రక్షకుడు అట్టివాడు కాడు. అతడు తన సేవకుని వైపు భూతములు పిశాచాలు కన్నెత్తి చూచిన సహించువాడు కాడు. రవీంద్రునికేమీ బోధపడలేదు. ఆ సిద్ధపురుషుడు చాలాసేపటి వరకు ఆవేశముతో ఏమేమో పలుకసాగెను. స్థిమితపడిన తరువాత, నాయనా, నీవు సకామ ఉపాసనతో బుర్రనెందుకు పాడు చేసుకుంటావు? తల్లి ఒడిలో కూర్చున్న పసిబాలుడు పాపం ఎవరిని అడిగినను ఎంత ఏడ్చి మొత్తుకున్నను ఎర్రని అగ్గిబొగ్గును ఆడుకోవడానికి అతన్ని చేతనిచ్చి ఊరడించడానికి ఎవరి ఎందైనా సరే అటువంటి సాహసం ఉంటుందా? ఉండదు కదా. అలాగే మురళీ మనోహరుని పతిత పావనుడైన పంకజాక్షుని పాదములందు తనను తాను సమర్పించుకొనిన వ్యక్తి చేత చేయబడిన సకామానుష్ఠానము సఫలమగునని కళ్ళబుల్లి మాటలు చెప్పుట ఎవ్వరికి సాధ్యము కాదు. నేటి కాలమున అతడు అత్యంత ప్రసన్నవదనుడని చెప్పినా మీకు ఆశ్చర్యం కలగవచ్చు. నేడతనికి ఏడుపు రాదు, కోపం అంతకన్నా రాదు. అతడెంతో సంతోషముతో ఈ విధమును పలుకును. ఆ బాలకృష్ణుడు వెన్న దొంగలించిన ముద్దు చేతులతో నా ఆరాధనా సామాగ్రిని చీకురు కాకురు చేయుచుండెడువాడు కాబోలు. పాపమా, ఉపాస్య దేవతలు ఏమి చేయుదురు? వారికి నివేదించిన పదార్థాలు వారికి అందనివ్వక తానే స్వయముగా అమాంతంగా నోటబెట్టి ఆరగించెడివాడేమో. రవీంద్రుని కోరికలన్నీ అసంపూర్ణాలుగానే నిలిచిపోయాయి. అతడు చేసిన ప్రతి ప్రయత్నము వైఫల్యాన్నే పొందుతూ ఉంది. అతడేమంటాడో తెలియనా? మంచి గమ్మత్తుగా ఉంటుందండి. ఇప్పుడు అది తలుచుకుంటేను అటువంటి గమ్మత్తు మీలో ఎవరికైనాను పసందుగా ఉంటుందా? నేను మీ కొరకు నాదద్వారా నుండి ప్రసాదం తెచ్చాను. మండు వేసవిని 2 జాముల వేళ ఎండలో 2 మైళ్ళు దూరం నడిచి కేవలము ప్రసాదమునిచ్చుటకు అతడు వచ్చెను. అతని అన్నగారు నాదద్వారాలో నివాసముగా ఉన్నాడు. అతడు వచ్చినప్పుడు నాదద్వారా దేవాలయం నుండి ప్రసాదాన్ని తీసుకొని వచ్చాడు. మైత్రి కలియుట వలన ఆ ప్రసాదములో కొంత భాగమతుడు రవీంద్రునికి ఇచ్చాడు. కానీ ఈ ప్రకారంగా అతని బసకు కొని వచ్చి ఇచ్చుట ఎన్నడూ లేదు. ప్రాతకాలమునందు అతడు నగరానికి పోవునప్పుడు అతని వంతు తనకు లభించును. మా అన్నగారు త్వరగా 9 గంటలకై ఇంటికి వచ్చారు. ఇప్పుడే మీకు ప్రసాదమునిచ్చి వచ్చేదనని చెప్పి వచ్చితిని. తెచ్చిన వాని సహృదయత్వాన్ని ప్రశంసించవలసినదే కదా. ఈ ప్రసాదము వలన ఏకాదశి వ్రతభంగము కాదు, కాన శ్రద్ధాపూర్వకముగా అవనత శిరస్సుతో ప్రసాదము స్వీకరింపబడెను. కానీ ఒక్క సమస్య ఎదుట వచ్చి నిలిచింది. నేడు రవీంద్రునికి నిర్జల ఏకాదశి.
అంటే వ్రతము ప్రసాదము స్వీకరించడం వలన వ్రతభంగం కాకపోవచ్చును, కానీ కడుపు నిండా స్వాదిష్టమైన సాధన ద్వారా ప్రసాదం తినిన తర్వాత మంచినీరు త్రాగకుండా నిలవగలుగుట సాధ్యము కాని పని. నీరు త్రాగిన నిర్జల ఏకాదశి వ్రతభంగము కాక తప్పదు. నేడు ఇంటి వద్ద సాలగ్రామములకు పంచామృతాలతో అభిషేకం చేశారు. ఆ మిత్రుడు సుమారు సేరు వరకు పంచామృతాలను కూడా తెచ్చాడు. అతడు చాలా సంకోచమును పొందుచు అత్యంత వినయముతో వినమిత గాత్రుడై, ఈ రోజున మీరు ఉపవాసము చేయుదురని నాకు జ్ఞాపకమునకు రాలేదు. మీరు ఏకాదశి వ్రతమును పాలింతురని నాకు తెలియను. నేడు నేనును ఏకాదశి ఉపవాసమే చేయుచుంటిని, కానీ ప్రసాదము తెచ్చినప్పుడు నాకు మీ వ్రతము మాట ఏమీ స్ఫురణకు రానేలేదు. అదేమో ఆశ్చర్యము. నేడు కొన్ని సంవత్సరముల తర్వాత కూడా ఆ రోజు స్మరణకు వచ్చిన రవీంద్రుని నేత్రములు చెమ్మగిళ్ళును. అతని ఏకాదశి వ్రతము నేటికి నడుచుచునే ఉన్నది. నిర్జల ఏకాదశి మాత్రము ఆనాటి నుండి స్వస్తి జరిగిపోయిను. అతని ఆకలి దప్పుల విషయమున, అతని యోగక్షేమముల విషయమున ఆ నందనందనుడు తన పని మానుకొని డొంక తిరుగుడు పద్ధతిలో వ్యవస్థ చేసి అరయుటకు ప్రయత్నించిన రవీంద్రుని ప్రాణం ఎట్లు సహించగలదు? కేవలము ఒక్క నిర్జల ఏకాదశి వ్రత విషయమే కాదు, ఆ రోజులలో అతడు ఒక పెద్ద తపస్విగా తయారగుటకు తీవ్రమైన ప్రయత్నం చేయుచూ ఉన్నాడు. ఆ మాటకు వచ్చిన అతడు శారీరకముగా కానీ మానసికముగా కానీ పెద్ద వ్యాయామమేమీ చేయజాలడు. చెట్టు కొమ్మకు కాళ్ళు కట్టి మరి వాలకిల్యులాగా వేలాడడం మొదలైనవి అతని స్వభావానికి విపరీతాలు. తాము కష్టపడినను, తన కొరకు ఇతరులు కష్టపడినను అతడు ఒక్క విధంగానే భావిస్తాడు. ఏ కొండ మీదనో చిన్న వాగుదరిని నివసించిన వంట బాధ తప్పును, బట్టలు కూడా ఎక్కువగా అవసరం లేదు, భోజనాచ్ఛాదనముల బాదరబందీ తగ్గిపోతుంది, సమాజముతో సంబంధం ఉన్నంతకాలము అన్నీ అవసరమనిపిస్తుంది. సమాజముతో జట్టు పుట్టుక్కు చేసినా కానీ తానొకటి తలచిన దైవం ఒకటి తలచిన అన్నమాట అప్పటికతనికి స్పృతిపదమనకు రాలేదు. అడవిలో ఉందుము, గుహలలో నివసింతుము, దుంప ధూళి ఆకు అలము పండు కాయ తిని ఇంకా ఎవరి జోక్యము లేకుండా ధ్రువుని వలె తపస్సు చేయుదుము. ఇట్టి కళలు అనుభవరహితులైన కుర్రకారులంతా కూడా ఇట్లాంటి కళలు కంటూ ఉంటారు. ఇట్టివారు అడవి అనే పదార్థమును ఎరుగని వారుగా ఉంటారు. దుంపలంటే బంగాళదుంపలుగా కందమూల దుంపలే కదా అనుకుంటారు. ఆకులంటే పెరట్లో పెరిగిన పెరుగు తోటకూర వంటిదే కదా అనుకుంటారు. పండ్లు కాయలు అంటే మామిడి పండ్లు, పనస పండ్లు, జామ పండ్లు, అరటి పండ్లు, ద్రాక్ష, కొబ్బరి, దోసకాయ, కిస్మిసి వంటివే కదా అని నోరూరునట్లుగా భావిస్తారు. ప్రజాబాహుల్యపు జీవన స్థాయిని, కొనుగోలు శక్తిని హెచ్చు చేయు తలంపుతో మరి పట్టు సూట్లు ధరించి పనిపాట్లు లేక పార్లమెంటు భవనాల యందు బల్లలు బద్దలు కొట్టి ప్రసంగాలు చేయు పార్టీ సభ్యుల పర్యాలోచనలాగానే వీరి ఆలోచనలు గాలికి ఎగురుతూ ఉంటాయి. వారు వార్తాపత్రికల్లో చూచినట్లుగా వీరును ఏ గ్రంథంలోనో తపస్సు అనే పదాన్ని చూచిన వారే కానీ చేసిన వారుగా ఉండరు. తీరుబడి సమయాల యందు రవీంద్రునికి పర్వతాల పైకి షికారు పోవుట అలవాటు. నేటి కాలమున సంవత్సరము మొత్తమున సుమారు 3 మాసాలు మాత్రము కొండజాతి మామిడి పండ్లు కొన్ని దొరకగలవు అని అతనికి తెలియను. కానీ వాటి వలన జీవన నిర్వాహం అసంభవమని కూడా అతనికి తెలియను. గుహలలో గబ్బిలాలు కానీ వన్యమృగాలు కానీ నివాసం ఏర్పరుచుకొని ఉంటాయి. అవి లేకపోయినప్పటికీ దోమలు, చెదపుట్టలు, చలిచేమలు, తేళ్ళు మొదలైనవి ఉండక తప్పదు. సెలయేళ్ల వద్దకో వన్యమృగాల రాకపోకలు తరచూ జరుగుతూనే ఉంటాయి. ఇంటి వద్ద అనుష్ఠానం అలవాటు లేని వ్యక్తి ఏకాంతమునందేమీ చేయజాలడు. నిద్ర, అలసత్వము, భయము, ఉద్వేగము మొదలైన అన్నీ ఏకాంతవాసమందు అధికంగా ఉంటాయి. కానీ రవీంద్రుని యొక్క ప్రణాళిక వేరు. అతడు అడవిలో తిరిగి అధికముగా లభ్యమగు అన్ని రకాలైన మారేడు ఫలాలను ప్రోగు చేయగలనని అతనికి తట్టింది. అడవి రేగు పండ్లకు కొదవ ఉండదు. ఉసిరిగాయ వలన శరీరానికి కావలసిన పోషణతత్వము లభిస్తుంది. కాస్త చేదుగా ఉన్న దుంపలు కొన్ని దొరుకుతాయి. వాటితో కొంత కాలక్షేపము జరపవచ్చు. ఈ విధంగా నాలుకను అరికట్టి ఏదో ఒక విధముగా కొంతకాలము కొండ మీద నివసింపవచ్చు.
క్రూర మృగాలంటే అతనికి భయం లేదు. ఎలాగంటే అతడు కొండ మీద కాపురం పెట్టిన మొదటి రోజుననే ఏ పెద్ద పులో అతన్ని తనకి క్షుణ్యవృత్తి కొరకై ఉపయోగించుకుంటే అతడు విచారించవలసినదేమీ లేదు. పరోపకారార్థం మిదం శరీరం అనే రీతి అతని శరీరము ఒక ప్రాణి ఆకలి తీరడానికి పనికి వచ్చింది, అతనికి అంతకంటే కావలసినదేమి అనే భావనలోని వాడు చీమలు, దోమలు, దుర్గంధము ఇత్యాదులని అతడు అనేకసార్లు తన పర్యటనమున ఆగగలమా లేమా అని పరీక్షించుకొని చూసుకున్నాడు. వాటిని సహించుట పెద్ద బ్రహ్మాండము కాదని అతడు నిశ్చయించుకున్నాడు. ఇంకా మిగిలినది భగవద్ధ్యానము. ఇది జరుగునో జరగదో అని అతనికి సందేహం కలదు. కాన పరీక్ష చేయవలసి వచ్చి ఉన్నది. అతని నివాసానికి 3-4 మైళ్ళు దూరమున చెట్లు దట్టముగా కలిగిన కొండ ఒకటి ఉన్నది. 2-3 సార్లు షికారు పోవుటలో అతనికి ఒక చక్కని సెలయేరు, దాని సమీపమునే తలదాచుకొనుటకు ఒక చిన్న గుహ కూడా దొరికింది. ఒకనాడు అతడు ఎవ్వరితోనూ చెప్పకుండా ఆ స్థలాన్ని చేరుకున్నాడు. పరీక్షలో నెగ్గితిమా, ఇంకా కావలసినదేమి, నెగ్గలేదు పోని 2-3 రోజులుండి తిరిగి వచ్చి వేయవచ్చు, బాధ ఏంటి అని అతడు తలచాడు. మీరు పర్వతం ఎక్కుచుండగా నేను చూచితిని, మీకు ఇచ్చట కష్టముగా ఉండును కనుక భోజనము తెచ్చితిని. సూర్యాస్తమయమైన తరువాత అతని కొరకెవ్వడో కొండ క్రింద 2 మైళ్ళ దూరమున గల పల్లె నుండి భోజనము తెచ్చి ఇచ్చి, దానికి బదులుగా రాత్రి చీకటిలో క్రూర మృగాలు సంచరించు కొండ మార్గమున తిరిగి ఇంటికి పోవు సమయమున కలుగు భయమును కొని తెచ్చుకొనునని ఎవరైనా ఎట్లు ఊహించి తెలుసుకొనగలుగుతారు? కట్టెలు కొట్టి అమ్మి జీవించు కొండవాడొకడు ఈ దారిని పోవచ్చు మిమ్ములను చూచెను. ఎవరో ఏకాంతమున కొండ మీద జపం చేసుకొనుచున్నారని అతడు నాకు చెప్పగా నేను ఈ పాలను రొట్టెను తెచ్చితిని మీ కొరకు. ఇది మరునాటి మాట. అతడు మొదటి రోజు కన్నా మరి 2 మైళ్ళ దూరానికి పోయి ఉండెను. కట్టెలు కొట్టువాడొకడు అతని వద్దకు ఒక భక్తుని భోజన పదార్థాలతో పంపాడంట. తమరిచ్చుట కొంతకాలం ఉండదలంచిన నేను ప్రతి దినమును తమకు ఆహారము పంపగలను. నిన్న మా ఒకటిది తప్పిపోయినది. దానిని వెతకడం కోసం సెలయేటి ఒడ్డును తిరుగుచూ ఉండగా తమ దర్శనము లభించింది. కొండకి వైపున నిధి ఒకటే వాగు. తమరిచ్చటనే ఉంటారని ఊహించి ఈ పాలన తెచ్చాను అని ఇది 3వ నాటి ముచ్చట. ఇప్పుడు రవీంద్రుడు ఏమి చేయు? అతని భారము ఆ విశ్వంభరుడే వహించినప్పుడు అతడు కట్టెలు కొట్టువారి నుండి, తప్పిపోయిన గోమాత నుండి, పొలము పనికై తిరుగు రైతుల నుండి తప్పుకొని ఎంతకాలం దాగి ఉండగలడు? అతడు ఆనాడే పర్వతం దిగి క్రిందికి వచ్చాను. అనేకములైన మధుర స్మృతులు నేడతనికి ఎన్నో. ఎందుకు స్మృతి పదమును తేలియాడుచుండునో తెలియటలేదు. అతడు ధనవంతుడు కాడు, దరిద్రుడు. అతని వద్దకొక బేద బ్రాహ్మణోత్తముడు యాచించడానికి వచ్చాడు. అతనికి ధనం అవసరం లేదు. తపోనిధి అయిన రవీంద్రుడు గట్టిగా సంకల్పించిన మరణశయ్యపై ఉన్న అతని పుత్రుడు బ్రతుకును అని ఎవరో ఆ విప్రుని చెవులో ఊదారు. ఆ శ్రోత్రియుడు ఆ పుణ్యాత్ముడైన రవీంద్రుడు ఎచ్చట దొరుకునా అని వెదకి వెదకి పట్టుకున్నాడు. రవీంద్రుని వద్ద తపస్సేమి మిగిలిను? అతడు ఇట్లా అన్నాడు, నేను తపోభవనం నిర్మించాలి అని ప్రయత్నం చేశాను. కానీ మా కృష్ణుడు చేతులతో కాళ్ళతో కుమ్మి తొక్కి విరిచి పారవేశాడు. నా ధర్మాలు, కర్మాలు, తపస్సులు అన్నీ అతని చేతికే ఇచ్చివేశాను. నా వద్ద పుణ్యము కానీ, పాపము కానీ, తపస్సు కానీ ఏమీ లేవయ్యా బాబు. నేడు తమరు మా కుటీరమున ప్రసాదము స్వీకరించవలే. నేడు రవీంద్రుడు అత్యంత ప్రసన్నుడుగా ఉన్నాడు. అతని ఆనందము పెళ్ళిబికి ప్రవహించుచున్నదా అని అందరికీ తట్టుచుండెను. నేడేమైనా క్రొత్త విశేషము కలదా? బ్రహ్మచారి గారు నవ్వుచూ ప్రశ్నించారు. అబ్బో, ఈ రోజున ఎంతో పుణ్యమాలలు తెచ్చాను. రకరకాల పువ్వులు, తులసి చాలా ప్రోగు చేసి బాలగోపాలుని అలంకరించాను. ఎన్నో రకాల పండ్లు అతని ఎదుట కుప్పలుగా ఉంచాను. మీకు కడుపు నిండా చైనా మిఠాయి, జిలేబీ, ఇంకా ఎన్నో. ఇప్పుడు చెప్పనుగా. ఉత్సవంలో గల విశేషాలను వర్ణించినను దానికేమి కారణమో చెప్పబడని ఎడల కుతూహలం వృద్ధి ఎగుట స్వాభావికమే కదా. పంచాంగాలలో నేటి రోజు పర్వముగా నిర్దేశింపబడలేదు. వాస్తవమున భారత ఋషుల పుణ్యమా అని సంవత్సరం పొడుగునా పర్వము కాని దినమే లేదు.
మీరు నా పుస్తకము చూచితిరి గదూ. రవీంద్రుడు ఉల్లాసమున పలికాడు. అతడు గత 2 సంవత్సరాల నుండి రోజుకు 2 జాములు తదేక దృష్టితో శ్రమపడి అనేక గ్రంథాలు తిరగవేసి తనకు నచ్చిన విషయాలన్నీ ప్రోగు చేసి ఒక చక్కటి గ్రంథాన్ని తయారు చేశాడు. అతని పరిచితులు అనేక మంది ఆ గ్రంథాన్ని విశేషంగా ప్రశంసించారు కూడా. ఆ గ్రంథము జనసమాజమున విశేష సమాదరణ పొందగలదు అని అతడు అతని మిత్రుడు భావించి ఉన్నారు కూడా. గ్రంథము ప్రకటితమైన తరువాత లభించు ప్రతిఫలముతో మానస సరోవర కైలాసాన్ని ప్రదక్షిణము చేసి రావాలి అని అతడు సంకల్పించుకొని ఉన్నాడు. తమ గ్రంథం అచ్చైపోయినదా? అప్పటికి 6 నెలల పూర్వం ఒక గ్రంథ ప్రకాశకుడు అతని గ్రంథమును చదివి చూచుటగా కడిగి పుచ్చుకొనెను. అతని అంత చక్కని గ్రంథమును ఆ ప్రకాశకుడు శీఘ్రముగా అచ్చొత్తించి ప్రకటించిన ఆశ్చర్యము పొందవలసిన పనియే లేదు. మొన్నటి వరకు ఆ ప్రకాశకుడు ఉత్తరములకు జవాబైనా వ్రాయలేదని రవీంద్రుడు అనుచు ఉండేవాడు. గ్రంథమును అచ్చువేసి అతడు రవీంద్రుని ఆశ్చర్యచకితునిగా చేసి ఉండునని బ్రహ్మచారి గారు భావించడంలో సౌలభ్యము గోచరిస్తూ ఉన్నది. నా గ్రంథము వచ్చి వేసినది. రవీంద్రుడు అదే ఉల్లాసమును పలుకుచూ ఉన్నాడు. అట్లయినా మీరెందుకు కూడా తీసుకొని రాలేదు? ఎట్లా అచ్చు వేయబడింది? ఎంత ఖరీదు నిర్ణయించారు? అచ్చు కాలేదయ్యా బాబు. ఎలా వెళ్ళినదో అట్లుగానే తిరిగి వచ్చినది. రవీంద్రుని ముఖమున ఆనందమును చూచిన అతని మాటలను విశ్వసించుటకి ఎవరికైనను కఠినమే. తిరిగి వచ్చినదా? బ్రహ్మచారి గారికి తాను స్వయముగా వ్రాసిన గ్రంథమే ఏ ప్రకాశకుని వద్దకో పోయి తిరిగి వచ్చినంత దెబ్బ తగిలినట్లయింది. గ్రంథము చాలా బాగున్నది, కానీ ఆధునిక యుగమునకు అనురూపముగా లేదని ప్రకాశకుడు పలికెను. రవీంద్రుడు నవ్వుచూనే పలికాడు. అతడన్న మాటల్లో అసత్యమేమి గలదు? నిజమునే పలికను కదా. అసత్యము లేకపోవటం ఏమి? అతని మాటలలో నిజము లేనే లేదు. బ్రహ్మచారి గారు బాధపడి ఖిన్నుడై పలికాడు. మీరేమీ ఖేదము పొందవద్దు. నేడు మీకు నేను చీనా మిఠాయి అందరికన్నా ఎక్కువ వడ్డిస్తాను. మరి కొంతమంది మిత్రులను కూడా ఆహ్వానించాను. మీరు రాలేదనుకో వారికి ఆశాభంగం కలుగుతుంది. రవీంద్రుడు నవ్వుతూ అచ్చట నుండి కదిలెను. రవీంద్రుడు అసలు విషయమేదో చెప్పక దాచిపెట్టెను. గ్రంథము వచ్చినా రావచ్చు. దానిలో ఏదో ఇంకొక మంచి సలహా లేక సమీక్ష కూడా వచ్చి ఉంటుంది. బ్రహ్మచారి గారు ఆలోచింపజొడగారు. దాని స్వరూపమేమో అతని ఊహకేమీ అందలేదు. మిత్రుల గోష్ఠిలో హఠాత్తుగా ప్రకటించిన అందరినీ ఆశ్చర్యచకితులను చేయుటకు రవీంద్రుని వద్ద ఏమి కలదో. మీరు అసలు విషయమేదో పూర్తిగా ఇప్పటికీ చెప్పలేదు. పుస్తకం తిరిగి వచ్చెను. దానిని మిత్రులందరూ చూచిరి. ప్రకాశకుడు వ్రాసిన ఉత్తరముపై టీకా టిప్పణులు కూడా పూర్తి అయ్యను. అందరి భోజనము అయిపోయాను. ఇక ఎండ్లకు పోవుటకు కూడా సమయం సమీపించెను. ఈ విందు ఎందుకు చేసినట్లు, ఈ విషయము ఎవరెన్ని విధాల తంటాల పడినను అవగాహన కాలేదు. నేనే విషయము దాచి ఉంచనే లేదు. రవీంద్రుని వద్ద రహస్యము ఏమీ లేనేలేదు. కాన అతను ఇంకేమీ చెప్పగలడు? మీరు నేడు మిత్రులందరికీ మిఠాయితో విందు చేయడానికి కారణమేమో తెలియచెప్పిరా మరి? నీ మిత్రుల్లో కొంచెము అలజడి బయలుదేరను. ప్రతి విషయమును ప్రతీక్షించుటకు ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు వరకే అందము ఆనందము, ఆ తర్వాత చికాకుగా పరిణమిస్తుంది. ఓహో, రవీంద్రుడు అట్టహాసము చేశాను. నా ప్రభువైన శ్యామసుందరుని సంకల్పం సిద్ధించెను. నా ఆనందానికి ఇంతకన్నా పెద్ద విషయమేమి ఉండగలదు? నా జీవిత ప్రవాహమున నా కోరిక కానీ లేక భగవద్ ఇచ్చ కానీ సిద్ధిస్తూ ఉంటుంది. ఏ స్థలమున నా కోరిక సిద్ధించునో అచ్చట నా స్వార్థమో లేక భగవంతుని ఇచ్చయో రెంటిలో ఏదో సిద్ధించునో స్పష్టంగా తెలుసుకొనుట కష్టము. కానీ ఏ విషయమున నా వాంఛా సాఫల్యమును పొందలేదో అచ్చట తప్పక ఈశ్వరేచ్ఛ జయమును పొందెననుటలో ఏమాత్రము సందేహము లేదు. మిత్రమండలి యొక్క మానసిక దశను మీరును ఊహించుకునవచ్చును. కానీ రవీంద్రుడు సత్యమును పలుకలేదా? స్వీయ వాంఛా వైఫల్యము ఈశ్వరేచ్ఛా సాఫల్యమును సూచన చేయదా?
ఇట్టి భగవదనుగ్రహ సాక్షాత్కారము సాధారణ హృదయాలను ప్రఫుల్లితముగా చేయజాలదు. ఇదే కదా వాస్తవమున అజ్ఞాన స్వరూపము. భగవంతుని అనుగ్రహము కథ సమాప్తము. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే, ధన్యవాదాలు. ఇట్లు మీ శుభశ్రీ సుభాషితాలు మరియు కథలు. క్షీరపురము, సాగర తీరం.